ఎడిటోరియల్ రాశారు. ఒక కార్యక్రమం రైట్. మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. మనం ఒకసారి కాంగ్రెస్ నేత ఆచార్య గారితో మాట్లాడదాం. ఆచార్య గారు నమస్తే అండి. ఆచార్య గారు సార్ నమస్కారం. నమస్తే సార్. ఏంటి సార్ ఇప్పుడు 144 సెక్షన్ కానీ 163 సెక్షన్లు కానీ ప్రధానంగా నగరంలో అమలు చేయడానికి గల కారణం ఏంటి? సార్ ఒకటి తెలియని గారు రాష్ట్రంలో గత 2 రోజులుగా బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి అత్యుత్సాహం కానీ లీడర్లు కానీ బీఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు అత్యుత్సాహం వల్ల ఇవాళ హైదరాబాద్ ప్రజలు ఇబ్బంది పడే ప్రమాదం ఉంది. ఇవాళ అడ్డగోలుగా చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి కేటీఆర్ గారు తన సైన్యాన్ని ఇలా చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి మళ్ళీ ప్రభుత్వం మీద బురదజల్లే ప్రయత్నం చేస్తూ ఎక్కడికక్కడ ధర్నాలు రాస్తారోకలు చేసి ఇక మేము ఏదో ఘనకారం చేశామని రాష్ట్ర ప్రజల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందంటే దానికి ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండడానికి తప్ప ఇక లేకుండా ప్రజలు ఇబ్బంది పెట్టాలనో లేకుండా ప్రజలు రోడ్ల మీద వస్తే వాళ్ళు ఆపాలనే ఉద్దేశం కాదు. రాష్ట్ర ప్రజలు హైదరాబాద్ లో ముఖ్యంగా ఉన్నటువంటి ప్రజలు ఎవరు కూడా వాళ్ళ యొక్క దినచర్యకి ఇబ్బంది కలగకుండా ప్రజల్ని ఇబ్బంది పెట్టకుండా ఉన్నటువంటి సెక్షన్ 146 కానీ అది కామన్ గా భద్రత విషయంలో పోలీసు డెసిషన్ తీసుకుంటారు. అంటే ముందస్తు అరెస్టులు కానీ ముందస్తు ధర్నాలు కానీ ముందస్తు ఏదైనా సమాచారం ఉంది మరి ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ ఏదైనా చేసే ప్రయత్నం ఉన్నప్పుడే అప్పుడు ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు సెక్షన్లు పెట్టడం గతంలో చూసినాం, ఇప్పుడు చూసినాం. మిత్రుడు మాట్లాడతాడు గ్యారెంటీల నుంచి మత్తుదో పట్టించారు. మేమే 10 ఏళ్ళు అయింది అధికారంలోకి వచ్చి, మేము వచ్చి 10 నెలలు అయింది. ఈ గ్యారెంటీల గురించి మాట్లాడితే గ్యారెంటీల గురించి మేము ఎందుకు చేయమండి? కాంగ్రెస్ పార్టీ ఎప్పుడన్నా మాట తప్పిందా? మడమ తిప్పిందా? కాంగ్రెస్ పార్టీ ఏదన్నా మాట ఇస్తే ప్రజలకు అది తీర్చినటువంటి ఒక పట్టుదల పార్టీ. అటువంటి పార్టీని ఇవాళ మీరు 10 నెలలకే వినాలి మిత్రుడు, జర ఓపిక పట్టాలి. ఏదైనా సరే 10 నెలలు గడిచింది, దగాపడ్డ తెలంగాణ అప్పుల పాలు చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నటువంటి కేసీఆర్, ధర్నా చౌక్ కొట్టేసినటువంటి కేసీఆర్, ధర్నాలు చేస్తే రాష్ట్రోకలు చేస్తే కేసులు పెట్టినటువంటి కేసీఆర్ పోయినా 10 ఏళ్ళైంది ప్రజాపాలన ఎక్కడ కూడా ఎవరిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం కానీ కాంగ్రెస్ పార్టీ చేయలేదు. ఏ పోలీసు వాళ్ళ తల్ల ఎవరిని నిర్బంధించినటువంటి చరిత్ర కానీ ప్రతిపక్షాలను అణిచివేత గురి చేసినటువంటి చరిత్ర కానీ మాకు లేదు. అటువంటి దౌర్భాగ్యం నాకు పట్టలేదు. ఎందుకంటే ప్రజలకు ఏం కావాలో అంటే ఇప్పుడు ఆచార్య గారు ఇప్పుడు 144 సెక్షన్ 163 సెక్షన్ అమలు అయ్యేది ఏక్ పోలీస్ నినాదంతో జరిగే పోలీసుల యొక్క రాస్తారోకల గురించి కాదా? కేవలం ప్రతిపక్ష పార్టీలు ఏమైనా చేస్తాయనే రక్షణాత్మక ధోరణిలో మీరు చేస్తున్నారా? ఒక విషయాన్ని డిపార్ట్మెంట్ ఏ సెక్షన్ తీసుకొచ్చి ఏది అమలు చేసినా ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండడానికి తప్ప ఏ ప్రజలు రోడ్ల మీద తిరగొద్దని కాదు, ఎవరి పనులు వాళ్ళు చేసుకోవద్దని కాదు. ఇప్పుడు అంతిమంగా ప్రతిపక్షాలు అణికిమాలిన పనులు మెడకేసుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల్ని, రాష్ట్రంలో ఉన్నటువంటి హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రజల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం. గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి దుర్మార్గమైనటువంటి చర్యను ఉంది. ఎక్కడ కూడా ఎవరిని పడితే వాళ్ళని ఇళ్లలో అరెస్ట్ చేసి ఇళ్ల నుంచి బయటకు రానియకుండా గేట్లు పెట్టి తాళాలు వేసి దోషులు ఇంటి దగ్గర పెట్టి చేసినటువంటి చరిత్ర మాది. అటువంటి చేసేంత దౌర్భాగ్యం మాకు పట్టలేదు. ఎందుకంటే ధర్నా చౌక్ ఎత్తేసినటువంటి చరిత్ర బీఆర్ఎస్ పార్టీ. మిత్రుడు ఒక 6 గ్యారెంటీల నుంచి డైవర్ట్ కావడానికి ఏదో పెట్టినారంటారు. మీరు గుర్తించాలి, ఈ రాష్ట్రము దగావడినటువంటి తెలంగాణలో అప్పుల పాలి జీతాలు కూడా ఇవ్వలేనటువంటి స్థాయికి దిగజార్చినటువంటి దుర్మార్గమైనటువంటి పాలన 10 ఏళ్ళు అయింది మనం చూసినాం. మరి అటువంటి పాలన నుంచి ఇవాళ ప్రజాపాలన ఏదైతే అప్పుల పాలు 7 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసినట్టే పోనీ రాష్ట్రానికి ఏమన్నా ఉపయోగించినట్ట లేదు. ఎందుకంటే తన పార్టీ ఆఫీస్ కట్టుకోవడానికి, విమానాలు కొనడానికి, దేశనేతాని దేశాల చుట్టూ తిరగడానికి లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నది కేసీఆర్. ఎందుకంటే కాగు నివేదిక ఇచ్చింది 8,000 కోట్ల రూపాయలు కాళేశ్వరంలో అవినీతి చేసిందని. అదేవిధంగా ఇవాళ సెక్రటరేట్ కానీ అమరవీర స్థూపం కానీ ఏ ప్రాజెక్టు తీసుకున్నా లక్షల కోట్ల రూపాయలు అవినీతి చేసినటువంటి చరిత్ర కేసీఆర్ గారిది. కేవలం తన పార్టీ అకౌంట్ లోనే 600 కోట్లు ఉన్నట్టుగా ప్రజాధనాన్ని ఎంత దుర్వినియోగం చేసిండో మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ మేము గ్యారెంటీలు 100% మేము నెరవేర్చాం. ఈ రాష్ట్రాన్ని దగాపడ్డ తెలంగాణను ఒక దారిలో పెట్టి సరైన పద్ధతిలో పెట్టి పారదర్శకతగా ఎకనామికల్ గా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు 100% మేము నెరవేరుస్తాం. దాన్ని ఎన్నికోవడానికి కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా
వెనకం చేయడం లేదు. రైట్ ఇప్పుడు తెలుసుకోవాలి. రైట్ ఆచార్య గారు మళ్ళీ వస్తా. 10 కోట్ల మంది మహిళలు అన్న ఒక్క నిమిషం కన్క్లూడ్ చేస్తా. ఇప్పటిదాకా ఫ్రీ బస్సు ద్వారా 10 కోట్ల మంది మహిళలు యొక్క ఫ్రీ బస్సుని సద్వినియోగం చేసుకొని చాలా నిరుపేదమైనటువంటి మహిళలు వాళ్ళ ఉద్యోగాలు లేకుండా వాళ్ళు గభ్యస్థానాలు చేరుకోవడానికి ఎంతో అవకాశాన్ని కల్పించింది. అదే విధంగా 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ఎవరైతే వాడుతున్నారో వాళ్ళకు కూడా ఫ్రీ కరెంట్ ఇచ్చినాం. 500 గ్యాస్ సబ్సిడీ ఇస్తున్నాం. దాదాపు 2 లక్షల లోపు రుణమాఫీ ఏదైతే ఉందో 80% మందికి ఇప్పటి వరకు చేరింది. కేవలం 2 లక్షలు పైబడినటువంటి ఎవరైతే 25 నుంచి 30% రైతులు ఉన్నారో వాళ్ళకు కూడా 2 లక్షలు పైబడిన ఏదైతే అమౌంట్ ఉందో దాన్ని కట్టుకొని మిగతా అమౌంట్ మేము ఇస్తామని చెప్పేసి మేము మాట ఇచ్చినాం. అది 100% ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళ అకౌంట్లలో పడుతుంది. మీరు ఒకటే తెలుసుకోవాల్సింది, గత ప్రభుత్వం 2 పర్యాయాలు ఏదైతే రుణమాఫీ చేసిందో మేము ఒకటే అట్ ద టైంలో మరి మేము ఆ రుణమాఫీ చేసినటువంటి రుణవిముక్తులను చేసిన ఈ టాపిక్ మళ్ళీ మాట్లాడదాం ఆచార్య గారు. రైతులను అడగా రైతులకు ఏ అన్యాయం జరగకుండా మేము అన్యాయం జరిగింది అన్నట్టుగా ప్రతిపక్షాలు సృష్టిస్తున్నటువంటి యొక్క కృత్రిమ ధర్నాలు రాష్ట్రోకలు తప్ప నిజమైనటువంటి రైతులు బ్యాంకుల దగ్గర అడిగితే వాళ్ళు రుణమాఫీ జరగడం జరిగింది. చాలా మంది లోన్లు అంటే ఆచార్య గారు ఇక్కడ ఇంకోటి, ఇప్పుడు ఏ ప్రభుత్వం పరిపాలన చేసినా ప్రజలకు మంచి చేస్తే మంచి, ప్రజలకు నచ్చకపోతే రాస్తారోకోలు చేయడం, ప్రజల్లో ఉద్యోగాలు కావాలంటే బయటికి రావటం, రోడ్డున ఎక్కడం, విద్యార్థులు రోడ్డున ఎక్కడం, ఇది ప్రజాస్వామ్యంలో ఇదంతా ఒక భాగం, అంతర్భాగం. మీరు ఎవరు కూడా ఎప్పుడు రాస్తారోకోలు చేయడానికి లేదు అని మీరు 5 సంవత్సరాల పాలనలో ఇలాగే కంటిన్యూ చేస్తే అది కూడా ఒక నియంత్రిత ధోరణి అయ్యే ప్రమాదం ఉంది కదా. మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడు కూడా 144 సెక్షన్ అనేది 163 అనేది నెలల పొడవు తరల పొడవు ఉన్నదే 24 గంటలు గడవలే. ఇంకా 1-2 రోజులు పెడతారు తప్ప దాని నెలల తరబడి వారాల తరబడి ఎప్పుడు కూడా సెక్షన్లు పెట్టారు. ఏదన్నా ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు దాన్ని 1 day 2 days సెక్షన్ వల్ల ప్రజలకు ఏమి నష్టం